నమస్కారం. నా పేరు దూడం రెడ్డిబాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. కడపలో రేపు సోమవారం 30వ తేదీ 6వ నెల 2025 విద్యా చట్టాన్ని అమలు చేయాలి. ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ స్కూళ్లను ఫీజులు నియంత్రించాలి. అలాగే వాళ్ళ ఫీజులు ఎంతో వాళ్ళ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే విద్యార్థి తల్లిదండ్రులను మా దగ్గరే బుక్స్ కొనాలి, మా దగ్గరే నోట్బుక్స్ కొనాలి, మా దగ్గరే బూట్లు కొనాలి, మా దగ్గరే షూ కొనాలి, మా దగ్గరే సాక్సులు కొనాలి, మా దగ్గర యూనిఫామ్స్ కొనాలి అని హుకుం జారీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలి. కడప డిఈఓ గారిని విద్యాశాఖ అధికారిని వెంటనే సర్వీస్ నుండి తొలగించాలి. అలాగే విద్యాశాఖ అధికారులను హెచ్చరించి కలెక్టర్ గారు చొరవ తీసుకొని హెచ్చరించి ప్రతి కాలేజీ స్కూళ్ళ పైన దాడులు జరిపి కేసులు రాయాలి. వాళ్ళ అవినీతిని అరికట్టాలి. మరి ఇవన్నీ ఏమీ చేయకుండా దాదాపు నెల నుంచి మేము మొత్తుకుంటున్నా కూడా బీసీ సంక్షేమ సంఘం నిమ్మకు నీరెక్కినట్లు డిఓ గారు కూర్చున్నారు. ఎంఈఓలకు పర్మిషన్ ఇవ్వలేదు దాడులు చేసేదానికి. ఈ వారం పోతే బుక్స్ బూట్లు అన్నీ అమ్ముకుంటారు. దాదాపు ఒక జిల్లాలోనే 10,000 కోట్లు అవినీతి చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే డిఓ గారిని కూడా సర్వీస్ నుండి తొలగించాలి. ఆయనను ఈడీ వాళ్ళ ఇల్లు సోదాలు చేయాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అవినీతి అధికారి డిఓ గారిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలి అని రేపు సోమవారం ధర్నాకు చేస్తున్నాం. ఈ ధర్నాకు ప్రజలందరూ ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.